చేసిన త్యాగాన్ని బట్టి మన కొరకైన ప్రాణాన్ని అర్పించి సిలువలో మరణించి మూడో దినాన్న తిరిగి లేచి నీకు నాకు ఏమిచ్చాడు? పాప క్షమాపణ. ఆ కుమారుని యందు మనం విశ్వాసం ఉంచితే మనకేముంటుంది? మన పాపాలకు క్షమాపణ కలిగి ఉంటాము. మరి దేవుని యొక్క గుణగణాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని యొక్క క్వాలిటీస్ మనం చూసినట్లయితే దేవుడు ఎలాంటి వాడు? మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఏంటి? దేవుడు ప్రేమ స్వరూపి. రెండోది ఆయన సర్వశక్తిమంతుడు, అలాగే కృప కలిగిన వాడు, ఇంకా నమ్మదగినవాడు, సర్వాంతరయామి. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని గుణగణాలను మనం ఎన్నో వివరించుకోవచ్చు. మరి ప్రత్యేకంగా ఒక విషయాన్ని మాత్రం ఈ దినాన మనం ధ్యానించుకుందాం. అదేంటంటే దేవుని యొక్క నమ్మకత్వము. తెలుసు కదండి, నమ్మకత్వం అంటే ఏంటి? ఫెయిత్ఫుల్నెస్ అంటే ఏంటి? మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా లాయల్టీ, ఇవన్నీ కూడా ఫెయిత్ఫుల్నెస్ కేటగిరీలోకి వస్తూ ఉంటాయి అన్నమాట. లేదా మనల్ని విడిచిపెట్టకుండా ఏదన్నా మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉండే దేవుడుగా మన దేవుడు ఉంటాడు. మన జీవితాల్లో కూడా మన బక్సింగర్ సహవాసాల్లో మనకి ఏం అలవాటు? ప్రతి సంవత్సరం కూడా 31st నైట్ ఏం తీసుకుంటాం? మనం వాగ్దానాలు అనేవి మనం తీసుకుంటూ ఉంటాము. మరి వాగ్దానాలు మనం తీసుకొని చాలాసార్లు మనం వాగ్దానాల్ని మర్చిపోతాము. ఒకసారి మా చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు ఎవరో ఇంటికి గృహదర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన్ని అడిగితే ఆయన ఏమన్నాడు? నా బైబిల్ ఇలా పట్టుకురా, అందులో చూడు ఏముంటుంది? నా వాగ్దానం అందులో ఉంటుంది. చాలాసార్లు మనకి ఏం వాగ్దానం వచ్చిందో మనం మర్చిపోతాము. మహా అయితే ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటాం? వారం, 2 రోజులు, 2 వారాలు లేదా నెల, తర్వాత మర్చిపోతాము. దేవుడు అది ఇంకా జరిగించకపోతే ఓకే తర్వాత చూసుకుందాంలే అనేసి పక్కన పెట్టేసే వారంగా ఉంటాము. అయితే వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎలాంటి వాడు? బైబిల్లో ఉంటుంది కదా, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. మరి బైబిల్లో మనకి బాగా ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి, మనకి బాగా తెలిసిన వ్యక్తే. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం ఈ వ్యక్తిని చూస్తాం. మరి అబ్రాముని మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. రండి, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 9 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 9 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడుచున్నవని అబ్రాముతో అనగా, యెహోవాతో చెప్పిన ప్రకారం అబ్రాము అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారయిను, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావత్ ఆస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానుకు నన్ను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెము నందలి ఒక స్థలం దాకా ఆ దేశ సంచారం చేసి సింధు రక్షణ చేరాడు. కనానీయులు ఆ దేశం నివసించి యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చేరి పడమటిన మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అబ్రాము ఇంకా ప్రయాణమై దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ఇక్కడ చూసినట్లయితే మనకి అబ్రాము తండ్రి ఎవరు? తేరాహు. మరి తేరాహు ఎవరి సంతానము? ఇంకా బ్యాక్కి మనం వెళ్ళినప్పుడు చూసుకుంటే ఫ్లడ్ వచ్చిన తర్వాత ఫ్లడ్
పూర్తిగా అయిపోయిన తర్వాత ఎవరి కుటుంబం మిగిలింది భూమి మీద? నోవాహు కుటుంబం ఈ భూమి మీద మిగిలి ఉంటుంది. మరి నోవాహు తర్వాత నోవాహు వలె దేవుని అనుసరించిన వారు ఎక్కడా కూడా మనకి కనిపించరు. అబ్రాము కూడా అబ్రాము ఏం చేసేవాడు? ఎవరు నమస్కరించేవాడు? మరి సూర్య నమస్కారం చేసేవారు అనేసి చెప్తా ఉంటారు. మరి అలాంటి అబ్రహాముని దేవుడు ఏం చేస్తున్నాడు? దానికి ముందే 11వ అధ్యాయము ఆఖరిలో మనం చూసుకున్నప్పుడు ఆ కొద్ది రోజుల ముందే అబ్రాహాంకి ఎవరు చనిపోతూ వచ్చారు? తన తండ్రి మరణిస్తూ వచ్చాడు. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటే ఎరగని వాడుగా అబ్రాహాముని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. మరి అయితే దేవుడు అంటే ఎవరో తెలియని అబ్రాహాముని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? 12వ అధ్యాయంలో దేవుడు పిలవడమే కాకుండా దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాంకి ఒక వాగ్దానాన్ని కూడా దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. మరి ఈ వాగ్దానాన్ని చూసినప్పుడు ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు మొట్టమొదటిగా. రెండోది ఏమంటున్నాడు? స్థలాన్ని, ఆ దేశాన్ని అంతటినీ కూడా దేవుడు అబ్రాహాంకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి ఇంకోటి ఏమంటున్నాడు? నీ సంతానంను ఇసుక రేణుల వలె చేస్తానని చెప్పి సంతాన అభివృద్ధి దేవుడు చేస్తానని చెప్పి చెప్తున్నాడు. ఇవన్నీ దేవుడు దర్శించినప్పుడు అబ్రహాంకు వయసు ఎంత? 75 సంవత్సరాలు. మరి 75 సంవత్సరాలు అంటే మనం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే నిండు వృద్ధాప్యం. మరి చాలామంది ఈ రోజుల్లో 50 సంవత్సరాలకే మోకాలు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు అని చెప్పి చాలామంది కదలలేరు. అలాగే ఇదివరకటి రోజుల్లో ఉన్నంత ఆరోగ్యం ఈ రోజుల్లో ఎవరికి కూడా ఉండలేదు. మరి 75 సంవత్సరాలు అంటే నిండు వృద్ధాప్యం. ఆల్మోస్ట్ తన జీవితం అంతా కూడా తను బతికేస్తూ వచ్చాడు. ఒక అన్యుడిగా, దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తిగా తను లోకంలో గడిపేస్తూ వచ్చాడు. అలాంటి వయసున్న వ్యక్తికి దేవుడు ఏమంటున్నాడు? ప్రత్యక్షమై నీవు లేచి ఈ దేశాన్ని విడిచిపెట్టి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నేను చూపించబోయే దేశానికి. మరి దేవుడు అబ్రహాముకి తను చూపించబోయే దేశానికి వెళ్ళమన్నప్పుడు వేరే మాట మాట్లాడినట్టుగా ఎక్కడ కూడా మనం చూడం బైబిల్ గ్రంథంలో. తను లేచాడు, తనకు కలిగిన మొత్తం తీసుకున్నాడు, దేవుడు చూపించిన చోటుకి వెళ్ళాడు. ఈ ఆశీర్వాదాలు మనం చూసుకున్నప్పుడు 2 రకాలుగా మనం వీటిని గమనించవచ్చు. ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదము, రెండవది ఆత్మీయ ఆశీర్వాదము. మరి దేవుడు అబ్రహాముని ఇంకా కిందకి 12వ అధ్యాయంలో మనం కిందకి చూసుకున్నప్పుడు దేవుడు రమ్మన్న వెంటనే తను బయలుదేరి వెళ్తూ వచ్చాడు. స్టార్టింగ్లోనే ఏమొచ్చింది? తను ఏ దేశానికి అయితే వెళ్ళాడో ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము. మరి దేవుడు చెప్పాడు, నేను వెళ్ళాను కాబట్టి అక్కడ ఏముండాలి? సమృద్ధి ఉండాలని చెప్పి మామూలుగా మానవులం అయితే మనకి ఉంటుంది కదా. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా దీనికన్నా బెటర్ ప్లేసే కాబట్టి మనం అక్కడికి వెళ్తే మనకు ఆశీర్వాదం ఉంటుంది, మన సమృద్ధి ఉంటుందని చెప్పి మానవులుగా మనం తలంచి మనం ముందడుగు వేస్తూ ఉంటాం. అయితే కష్టం వచ్చిన వెంటనే ఏమంటాం? దేవుడు లేడు, దయ్యం లేదు అని చెప్పి వెంటనే లోకంలోకి వెళ్ళిపోయే వారంగా ఉంటాము. అయితే అబ్రాము మొదట్లోనే శ్రమ వచ్చింది, అయినప్పటికీ దేవుడు తప్పిస్తూ వచ్చాడు. రెండవదిగా మనం చూసుకున్నప్పుడు అబ్రహాంతో పాటు ఎవరెవరు వచ్చారండి బయటికి? అబ్రాము, శారా, లోతు, ఇంకెవరు? ఐదో వచనంలో he took his wife Sarai, his nephew Lot, and all his wealth, his livestock, and all the people he had taken into his household had Haran. మరి ఇక్కడ చూసినప్పుడు తన భార్య, తన సహోదరుని కుమారుడు, అలాగే తన ఆస్తి, తన పనివారు, తనకు కలిగి ఉన్నది మొత్తం కూడా తీసుకొని వస్తూ వచ్చాడు. మరి ప్రారంభంలోనే తండ్రిని కోల్పోతూ వచ్చాడు. ఇంకొంచెం ముందుకు వచ్చేటప్పటికి ఆ దేశంలో కరువు వస్తూ వచ్చింది. ఇంకా కిందకు వచ్చేటప్పటికి ఏమైంది? దేవుడు 12వ అధ్యాయంలో ఏం సెలవిచ్చాడు? నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా జనములు ఆశీర్వదింపబడును, అంతేకాకుండా నీవు ఇతరులకు ఆశీర్వాద కారణముగా
ఉందువు. మరి ఇక్కడ చూసినప్పుడు అబ్రహాముతో ఉన్నంతసేపు లోతు ఏమవుతా వచ్చాడు? అభివృద్ధి చెందుతా వచ్చాడని చెప్పి చూస్తూ ఉంటాము. మరి అబ్రహాముతో ఉన్నంతసేపు లోతు చాలా బాగా ఆశీర్వదింపబడుతూ వచ్చాడు. మరి ఆశీర్వదింపబడుతున్నప్పుడు తన మందలు అన్నీ కూడా విస్తరిస్తూ వచ్చాయి. అయితే ఎవరెవరు గొడవ వచ్చింది? అబ్రహాంకి లోతుకి కాదు. ఎవరికి? వాళ్ళ పని వాళ్ళకి గొడవ అయితే వీళ్ళకేమైంది? సర్లే పోనీలే అనేసి సర్దుకోవచ్చు కదా. మామూలుగా అయితే చిన్నాన్న కొడుకే. మరి లోతు కూడా నాకెవరున్నారు? లోతు తండ్రి కూడా ముందుగానే చనిపోతున్నట్టు మనం ఇందులో 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. మరి అబ్రహాము నీకు నాకు గొడవలు ఎందుకు కానీ నీకు ఏ ల్యాండ్ కావాలో చూస్ చేసుకో అంటే, మామూలుగా అయితే లోతు ఏమనొచ్చు? లేచిన్నానా నాకెవరున్నారు? నువ్వే కదా, నువ్వు తప్ప ఇంకేముంది, నిన్ను బట్టే కదా దేవుడు పిలిచాడని చెప్పి నువ్వు రమ్మన్నావు అని చెప్పే కదా నేను వచ్చాను, ఇప్పుడు మన ఇద్దరం విడిపోదామంటే ఎలాగా అనేసి మామూలుగా అయితే మనం అడుగుతామా లేదా? ప్రేమ అంటే అడుగుతాం. కానీ లోతుకి బాగా సంపాదన వచ్చిన తర్వాత లోతు ఏం చేస్తున్నాడు? ఆ మాట అనడం లేటు, వెంటనే తలకై తేటి చూశాడు. అన్న వెంటనే బాగా బెస్ట్ ప్లేస్ ఏదైతే బాగుంటుందో ఉండడానికి, ఏదైతే కళ్ళకి రమ్యకరంగా ఉంటుందో, ఏదైతే తను ఉండడానికి తన లైఫ్ స్టైల్కి ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో దాన్ని చూసుకున్నాడు. మొత్తం అంతా చూశాడు. తనకి ఏం కనిపించింది? సొదొమ గొమొర. ఆ ప్రాంతం ఎలా ఉంది? 10వ వచనము. ఎలా ఉంది ఇది? యెహోవా తోట వలె, ఐగుప్తు దేశం వలె నీళ్లు పారే దేశమై ఉండెను. మరి ఇక్కడ చూసినప్పుడు ఈ దేశం అంతా కూడా ఎలా ఉంటుంది? కళ్ళకి చాలా రమ్యంగా ఉంటుంది, చాలా యెహోవా తోట వలె ఉంటుంది. మరి ఏదైనా తోట యెహోవా తోట వలె మనం చూస్తున్నాం అన్నమాట. ఆ ప్రాంతాన్ని చూస్ చేసుకున్నాడు. తనకు కలిగిన మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతూ వచ్చాడు. మరి ఆ తర్వాత సొదొమ గొమొరాని దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు కూడా లోతుని అబ్రహాము రక్షిస్తున్నట్టుగా అబ్రహాం కోసము దేవుని మొరపెట్టిన వాడిగా మనం చూస్తూ ఉంటాము. ఆ తర్వాత ఇంకా కిందకి వెళ్ళినప్పుడు 15వ అధ్యాయంలో మనం చూస్తాము. 15వ అధ్యాయంలో దేవుడు మళ్ళీ అబ్రహాముకి ప్రత్యక్షమై ఏమంటాడు? 2వ వచనంలో మొదటి 2 వచనాలు. ఇక్కడ ఏం చూస్తున్నాము? కొంతసేపటి తర్వాత, కొన్ని దినాలు అయిన తర్వాత దేవుడు మళ్ళీ అబ్రహాంకి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అబ్రహాంకి ప్రత్యక్షమై ఏమంటున్నాడు? డు నాట్ బీ అఫ్రైడ్, భయపడకు, నేను నిన్ను ఐ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ యువర్ రివార్డ్ విల్ బీ గ్రేట్. నీ బహుమానం ఏమవుతుంది? అధికమవుతుంది. నిజమే కదా. లోకంలో ఎంత సంపాదించినప్పటికీ కూడా వారసులు లేకపోతే అదంతా కూడా వ్యర్థమే. ఏం చేసుకుంటారు? మరి అబ్రహాం కూడా విసుగు చెందాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వేమిస్తే ఏంటి ప్రభువా, నాకు సంతానం లేదు కదా అని చెప్పి అబ్రహాము దేవుణ్ణి అడిగినవాడుగా ఉంటాడు. అయితే దేవుడు తర్వాత సంతానాన్ని దేవుడు కలుగు చేస్తూ ఉంటాడు. సంతానం కలుగు చేయకముందు ఇష్మాయిల్ని ఇస్తాడు. ఇష్మాయిల్ ఇచ్చిన తర్వాత దేవుడు అబ్రాముని అబ్రహాముగా మారుస్తాడు. అబ్రాము అంటే అర్థం ఏంటండి? అబ్రాము అంటే గొప్ప తండ్రి, గ్రేట్ ఫాదర్ లేదా ఉన్నత తండ్రి, హై ఫాదర్ అనేసి హీబ్రూ నుంచి వచ్చిన పదము. అదే ఆ పదాన్ని, గొప్ప తండ్రిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? అబ్రహాముగా మారుస్తూ వచ్చాడు. అబ్రహాం అంటే జనములకు తండ్రి.
మరి జనములకు తండ్రిగా దేవుడు మరి అబ్రహాముని మారుస్తూ వచ్చాడు. మరి ఇంకా ముందుకు చూసుకున్నప్పుడు దేవుడు అబ్రహాంకి ఎవరిని ఇస్తూ వచ్చాడు? సంతానాన్ని. తను ఇస్తానని చెప్పిన ఇస్సాకుని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి దేవుడు భూ సంబంధమైన ఆశీర్వాదాలను అలాగే ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు అబ్రహాంకి. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. ఇస్సాకుని ఇచ్చిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? సంతానాన్ని ఎలాగ విస్తరింపజేస్తున్నాడు? ఆకాశంలో నక్షత్రముల వలె, అంతేకాకుండా సముద్రంలో ఇసుక రేణుల వలె. మరి ఎవరన్నా లెక్క పెట్టగలమా? ఇసుక రేణువులు కానీ నక్షత్రాలు కానీ వాటిని కౌంట్ చేయడం చాలా కష్టం. మనం కౌంట్ చేసి కొలదవి ఉంటానే ఉంటాయి. మరి వాటి సంఖ్య అంతటిని కూడా నియమించిన వాడెవడు? మన దేవుడైన యెహోవా. మరి అంత లెక్కలేని విధంగా దేవుడు అబ్రహాంకి సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి సెలవిస్తూ వచ్చాడు. మరి ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. దేవుడు ఈ వాక్యాన్ని నెరవేర్చిన వాడుగా ఉంటాడు. డ్యూటరానమీ చాప్టర్ 1 వర్స్ 10. చాలు. ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? అబ్రహాంకి ఎప్పుడు సెలవిచ్చాడు ఆ వాగ్దానం? నీ సంతానం ఆకాశంలో నక్షత్రాల వలె చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత అబ్రహాం చనిపోతూ వచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు మర్చిపోయాడా? మాట ఇచ్చిన దేవుడు మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. మరి ఇంకా ముందుకు చూసుకున్నప్పుడు జాషువా ఈ జనాలందరినీ కూడా, ఇశ్రాయేల్ ప్రజల్ని ఎక్కడికి నడిపిస్తాడు? దేవుడు ఏ స్థలాన్ని అయితే ఇశ్రాయేల్ ప్రజలకి ఇస్తానని మాట ఇచ్చాడో ఆ స్థలంనకు యెహోషువ వీరందరినీ కూడా తీసుకొని వెళ్తాడనమాట. అంతేకాకుండా అబ్రహాంకి దేవుడు ఇస్తానన్న సంతానము ఇస్సాకు మాత్రమే కాకుండా, రండి గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. Galatians chapter 3 verse 16. ముందుగా మనం చూసుకున్నది ఏంటి? బాహ్య సంబంధమైన ఆశీర్వాదములు. దేవుడు భూలోక సంబంధమైన ఆశీర్వాదాలని అబ్రహాంకి దయచేస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటి? ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదము. ఇక్కడ మనం ఏం చూస్తూ వచ్చాము? 3:16లో అనేకులకు ఇచ్చినట్టుగా కాకుండా నీ సంతానములు అని చెప్పక ఒకని గురించి అన్నట్టు నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తే. మరి మత్తయి సువార్తలో స్టార్టింగ్లో కూడా 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటుంది? అబ్రహాము కుమారుడు అయిన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కూడా ఏమొచ్చింది? రక్షణ అనేది వచ్చింది. మనందరికీ కూడా సమాధానం అనేది వచ్చింది. మనందరికీ కూడా ఆశీర్వాదం ఎక్కడి నుండి వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా సమస్త మానవాళ్ళందరికీ కూడా రక్షణ, ఆశీర్వాదం అనేది కూడా ఎవరి ద్వారా వస్తూ వచ్చింది? అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనందరికీ కూడా ఆశీర్వాదం వచ్చింది. మరి చూసుకున్నప్పుడు మరి అబ్రహాంకి యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గర దగ్గర 2000 సంవత్సరాల పైనే గ్యాప్ ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాము. మరి దేవుడు ఆదిలోనే ఎప్పుడో చెప్పిన మాటని అబ్రహాం వెళ్ళిపోయాడు, ఇస్సాకు వెళ్ళిపోయాడు, యాకోబు వెళ్ళిపోయాడు. ఎంతోమంది
తరతరాలు వెళ్ళిపోతున్నప్పటికీ కూడా దేవుడు ఎలాంటి వాడు? దేవుడు నమ్మదగిన వాడు. మరి దేవుడు నమ్మదగిన వాడు కనుక తను ఇచ్చిన వాగ్దానాన్ని ఎన్ని అననుకూలత వచ్చినప్పటికీ కూడా, ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు తన విశ్వాస్యతను మర్చిపోలేదు, తన నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు. అబ్రహాంతో తాను చేసిన వాగ్దానాన్ని తాను నెరవేర్చుకుంటూ వచ్చాడు. మరి ఇంకా మనం ముందుకు చూసుకున్నప్పుడు యోసేపు జీవితంలో కూడా మనం చూసినప్పుడు యోసేపుని దేవుడు ఏ రీతిగా దర్శించాడు? యోసేపు జీవితంలో మనం చూసినప్పుడు యోసేపుని తను ఏమి డైరెక్ట్గా మాట్లాడినట్టు మనం బైబిల్లో చూడము. జస్ట్ ఏం చేస్తూ వచ్చాడు? 2 కళలు మాత్రమే యోసేపుకి వచ్చినాయి. 2 కళలు వచ్చినప్పటికీ కూడా యోసేపు ఏమనుకున్నాడు? మనకి ఏదైనా కళ వస్తే మనం ఏమనుకుంటాం? ఓకే, మామూలుగా అందరికీ కళ్ళు వస్తాయి కదా అనేసి మనం లైట్ తీసుకొని పెద్ద పట్టించుకునే వారంగా ఉండం వాటిని. మరి దేవుడు ఆ కళల ద్వారానే యోసేపుని ఏం చేస్తూ వచ్చాడు? రాబోయే కరువు నుంచి తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షిస్తూ వచ్చాడు. అలాగే తన కుటుంబం మాత్రమే కాదు, యావత్ ఐగుప్తు మొత్తాన్ని కూడా యోసేపు ద్వారా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. మరి ఇంకా మనం చూసుకున్నప్పుడు గిద్యోను ఎలాంటి వాడు? గిద్యోన్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? కానీ గిద్యోను ఏం చేస్తూ వచ్చాడు అక్కడ? రండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ ఏం చూస్తున్నాం? గిద్యోను ఎలాంటి వాడు? ఏం చేస్తున్నాడు? మిద్యానీయులు ఇశ్రాయేల్ ప్రజల్ని క్యాప్చర్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? గానుగ చాటున ఏం చేస్తున్నాడు? గోధుమల్ని దొల్లగొట్టుకుంటున్నాడు. ఎందుకని? చాటుకి ఎందుకు చేస్తున్నాడు? మిద్యానీయులు ఎత్తుకుపోతారని చెప్పి చాటుగా తను దున్నుకుంటున్నాడు. మరి నిజంగా అంత పరాక్రమం గల బలాఢ్యుడైతే ఏం చేయాలి? ధైర్యంగా వాళ్ళ ముందే దున్నుకోవాలి కదా. కానీ ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. మరి ఇలాంటి వ్యక్తిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా. మరి ఇంకా ముందుకు మనం చూసుకున్నప్పుడు మిద్యానీయుల్ని గిద్యోను ఆర్మీ వాళ్ళని ఓడించిన వారుగా మనం చూస్తూ ఉంటాము. మరి ఇంకా దేవుడు అనేక మందికి తన వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన వాడుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము. మరి మనకి ఏదన్నా అవసరమైతే మనం వెంటనే ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే గెబ్రియల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. ఇక్కడ ఏం చూస్తున్నాం? వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. మరి ఆల్మోస్ట్ ఇది 8వ నెల ఆఖరి ఆదివారం. 8 నెలలు గడిచిపోయినాయి. అయినప్పటికీ కూడా చాలామందికి మనకి 31st ఈ వాగ్దానం వచ్చింది, ఇంకా నెరవేరలేదు అనేసి మనం ఎంతో అనుకుంటూ ఉంటాము. మన విశ్వ ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. మన చేతిలో ఏది ఉంటే అది మనం ట్రై చేయడానికి మన శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాము. అయితే మన వాగ్దానాలు మనం మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. తన సొంత సమయంలో తను ఏం చేసేవాడుగా ఉంటున్నాడు? వాటిని నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. ఒక పాట కూడా ఉంటుంది కదా,
సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోవునా. మరి ఈ పాట దినకరన్ గారు రాస్తూ వచ్చారు. మరి మనకి ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మన వాగ్దానాలు మనం మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం మర్చేవాడు కాదు. మరి మనం ఇంకా ముందుకు చూసుకున్నప్పుడు మనకి ఏదన్నా అవ్వకపోతే మనం వెంటనే ఎవరిని ఆశ్రయించే వారంగా ఉంటాము? మన చేతుల్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా ఏదన్నా అవుతుందేమో అని చెప్పి మనం ప్రయత్నాలు అనేవి మనం చేస్తూ ఉంటాము. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం చూడండి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? జెర్మియా చాప్టర్ 17 వర్స్ 5 to 10 చదువు. ఎలాంటి వాడు? శాపగ్రస్తుడు. ఇంకా చదవండి ఆంటీ. చాలా అండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? మనుషుని మీద ఆశ్రయించేవాడు ఎలాంటి వాడు? మనం చాలాసార్లు మనకి చాలా పెద్దవాళ్ళు తెలుసు కదా, అది చేస్తే ఇది అయిపోద్ది, వాళ్ళు ఒక మాట చెప్తే మనకి ఈ పనులు జరిగిపోతాయి, ఆ పనులు జరిగిపోతాయి అనేసి మనం ఎంతగానో మన ప్రయత్నాలు మనం చేసేవారంగా ఉంటాము. అయితే మంచిదే, కానీ దేవుడు ఏమంటున్నాడు? కీర్తన గ్రంథం 118 8వ వచనంలో ఏమని ఉంటుంది? మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనకు భూలోకంలో చాలామంది చాలా విషయాలు మనకి చెప్తా ఉంటారు. ఎంత బ్రదర్, ఇదెంత బ్రదర్, అదెంత బ్రదర్, ఒక మాట చెప్తే అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అని చెప్పి చాలాసార్లు మనం చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఇచ్చిన మాటని మర్చిపోతూ ఉంటారు. మరి మనుషులమైన మనం ఎలాంటి వాళ్ళం? నమ్మదగని వారం. అయితే దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగినవాడు. ఈ వాక్యం చూసుకొని మనం ముగించుకుందాం. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనంలో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియూ చేయలేడు. మరి మనం ఇక్కడ ఏం చూస్తున్నాం? మనము నమ్మదగని వారము. మనం ఏదైనా మాట చెప్తే మన మాట మీద మనకి నిలకడ అనేది ఉండదు. అయితే ఇదే వచనంలో కింద ఏం చూస్తున్నాం? ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. మరి దేవుడు ఎక్కడన్నా కూడా మాట ఇచ్చి మాట తప్పినట్టు బైబిల్ గ్రంథంలో చూస్తామా? ఎక్కడ కూడా ఒక్కసారి కూడా దేవుడు మాట ఇచ్చి మాట తప్పినవాడుగా మనం చూడము. ఎందుకంటే నమ్మకత్వం అనేది ఆయన స్వభావము. మనం మనుషులము నమ్మదగిన వారము, కానీ దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. మరి అలాంటి దేవుణ్ణి దేవుడిగా కలిగిన నీవు నేను కూడా మనం ఏం చేయాలి? ఆరాధన చేయడానికి దినాన్న మనం దేవుని యొక్క సన్నిధిలోకి వస్తూ ఉన్నాము. మరి అబ్రహాం జీవితంలో మనం చూసుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టాడా? మరి 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయంలోనే దేవుడు ఒక మాట చెప్తా వచ్చాడు. 17వ వచనం కింద భాగంలో మనం 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినినందున. దేవుడు అబ్రహాంను ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము నుండి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? అబ్రహాము నుండి దేవుడు ఏమి చూశాడు? అబ్రహాంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఇక్కడ
నీవు నా మాట వినినందున. మరి దేవుడు మనకి వాగ్దానాలు ఇస్తాడు, వాటిని నెరవేర్చేవాడుగా ఉంటాడు. కానీ మనం ఏం చూపించాలి? దేవునికి విధేయత అనేది చూపించవలసిన వారంగా ఉంటాము. మరి మన వాగ్దానాలు చాలామందికి మనకి గుర్తుండవు, కానీ దేవుడు మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడు గనుక దాన్ని తన సొంత సమయంలో దేవుడే నెరవేరుస్తూ ఉంటాడు. అయితే మనం దేవుణ్ణి ఏం చేయాలి? దేవుని కొరకు తన సమయాలు, తన సొంత సమయంలో తాను నెరవేర్చే వరకు కూడా మనం దేవుని మీద ఆధారపడుతూ జీవిస్తూ రావాల్సిందిగా ఉంటాం. అబ్రహాముకి వాగ్దానం చేసిన కుమారుడు పుట్టడానికి 25 సంవత్సరాలు పట్టింది. అయినప్పటికీ కూడా తను దేవుని వల్ల విశ్వాసం అనేది కోల్పోలేదు. మరి వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక నీవు నేను కూడా అట్టి దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. రండి అందరం కలిసి ఒక పాట పాడుకుందాం.